హైదరాబాద్ పరిసరాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. 4 వేర్వేరు చోట్ల 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏ టీం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి 2 కిలోల 800 గ్రాముల గంజాయిని పట్టుకున్నామని టీం లీడర్ నంద్యాల అంజిరెడ్డి తెలిపారు. ఈ కేసులో మహమ్మద్ చాంద్, మహమ్మద్ రియాజ్లను అరెస్ట్ చేశారు. మహమ్మద్ జావేద్, సాజిద్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయిని నిందితులను శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. శేరిలింగంపల్లి చందానగర్ ప్రాంతంలో 6 వ్యక్తులు తరచూ మహారాష్ట్రకు వెళ్లి గంజాయిని తీసుకుని వచ్చి పలు ప్రాంతాల్లో అమ్మకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. వీరు పాత పద్ధతిలోనే మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన గంజాయిని అమ్మకాలు సిద్ధమవుతున్న తరుణంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ బి టీం సిఐ భిక్షారెడ్డి, ఎస్ఐ బాలరాజు టీం సభ్యులు పట్టుకున్నారు. ఈ కేసులో 1 కిలో 200 గ్రాముల గంజాయితో పాటు నిందితులు దుర్గాప్రసాద్, ఆయుబ్, మాధవన్, సిద్దిక్, ఇఫ్రాన్, నవీన్ కుమార్లను అరెస్ట్ చేసి శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.